హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిరాకిల్ స్టూడియో. నన్ను చాలామంది నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా వరకు చూసిన వాళ్ళు దెయ్యాల కన్నా బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ మంది భయపడినారు. అది కాక నన్ను చాలామంది బ్లాక్ మ్యాజిక్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎక్కడ నేర్పిస్తారు, ఎలా ఉంటుందని చాలామంది అడిగారు. అసలు బ్లాక్ మ్యాజిక్ అనే పేరు చాలామంది తెలుస్తుంటుంది, కానీ బ్లాక్ మ్యాజిక్ అంటే చాలా భయం. బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకేమో. సో ఈ వీడియోలో ఈ బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్కడ చేస్తారు, ఎక్కడ నేర్పిస్తారు, ఒకవేళ ఎన్ని రకాలు ఉంటాయి, లైక్ స్తంభన్, బ్రహ్మరాక్షస్, సాధన్, కామపిశాచి, వశీకరణ్, మాయన్ ఇలాంటి. ఒకవేళ మన మీద ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ అని జరిగితే ఎలా ఉండబోతుంది, వాటి నుంచి మనం ఎలా సేఫ్ అవ్వాలి, ఎలా ఉండాలి అయితే నేను ఇప్పుడు చెప్తాను. హెడ్సెట్ పెట్టుకొని చాలా అద్భుతంగా వచ్చింది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్లాక్ మ్యాజిక్ అంటే క్యాపిటల్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అంటారు. మన తెలుగులో తాంత్ర విద్య అంటారు. తాంత్ర అంటే దైవం మన దగ్గరకు వస్తుంది, అదే భక్తి అంటే మనము దైవం దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఎలా అంటే తాంత్ర విద్య అంటే చాలామంది భయం, కానైతే మనకి ఏమి హాని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ తాంత్ర విద్య అనేది ఎలా ఉండబోతుందంటే దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ముద్రాస్, మానస్, కల్పిత ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. ఆ తాంత్ర విద్యలో ఏమైందంటే మనకు ఒకవేళ ఏమైనా హాని చేయవాలి. తాంత్ర విద్య అంటే హాని చేయదు. ఒకవేళ తాంత్ర విద్య ఎలా ఉండతుందంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇండియాలోని అస్సాంలోని మాయింగ్ అనే విలేజ్లో బ్లాక్ మ్యాజిక్ అనేది నేర్పిస్తారు. కానీ ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఎలా ఉండేదంటే దాన్ని తాంత్ర విద్య అనేవాళ్ళు మన పూర్వీకులు. ఆ తాంత్ర విద్యని ఎలా అంటారంటే ఇంతకుముందు డిసీజెస్ మనకి ఏమైనా బాగాలేకపోయినా, ఏమైనా నయం చేయని రోగాలు వచ్చినా వాటిని క్యూర్ చేసేదానికి ఆయుర్వేదిక్ మెడిసిన్గా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది యూజ్ చేస్తారు. కానీ వచ్చే మనకు రాను కాలంలో ఇది మారుతూ బ్లాక్ మ్యాజిక్ హాని చేసేలాగా మార్చేశారు. ఒకవేళ క్యూర్ చేసేదానికి తాంత్ర విద్య వాడినప్పుడు దానికి ఆపోజిట్గా బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేశారు. అది అన్నమాట అర్థము. ఇప్పుడు ఇలా ట్రీట్ చేసే వాళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసుకొని, అంటే తంత్ర విద్య యూజ్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ చేసేవాళ్ళు ఈవిల్ సైడ్ అయితే అసలు ఉండేవాళ్ళే కాదు. ఇప్పుడు రాను ఈ స్టేట్స్లో స్ప్రెడ్ అయిపోయింది బ్లాక్ మ్యాజిక్ అనేది. ఇండియాలో మాయంగ్లో అండ్ మాయంగ్ విలేజ్లో అది చేసే ప్రతి ఒక్క శిక్షణ ఎలా ఉంటుందంటే భలే కష్టంగా ఉంటుంది సాధన. ఆ బాబాలకు చాలా వరకు ఇక్కడ ఉండే బ్లాక్ మ్యాజిక్ వాళ్ళందరూ చాలా వరకు అందరు డమ్మీయే. అక్కడ అస్సాంలోని మాయంగ్లో అండ్ కన్యాకదేవి టెంపుల్ అని దాన్ని సెంటర్ ఆఫ్ తాంత్ర ప్రాక్టీస్ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు, పర్ఫార్మ్స్ చేస్తారు, అక్కడ నేర్చుకుంటారు. ఈ కన్యకా దేవి టెంపుల్లో వాళ్ళు ఇక్కడ ఆమెను దేవతగా ఊహించుకొని ఇక్కడ వీళ్ళు అనేది బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తారు. మెహందీపూర్లో బాలాజీ టెంపుల్ దగ్గర చాలామంది ఉంటారు. ఇండియా మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఏంటంటే మెహందీపూర్ బాలాజీ టెంపుల్. బికాస్ ఆఫ్ ఈ ఇండియాలో ఎక్కడ ఉన్న ఈవిల్ సైడ్ దెయ్యాలు పట్టినా, ఏమైనా గాలి పట్టినా ఎక్కువ వెళ్ళేది ఎక్కడికంటే బాలాజీ టెంపుల్కి. మెహందీపూర్లోని బాలాజీ టెంపుల్కి దానికి కూడా ఒక పేరు ఉంది, ఈవిల్ ఆఫ్ ఓపెన్ సైడ్ ఆఫ్ టెంపుల్. బికాస్ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటారు. బట్ ఇక్కడ ఏమంటే ఒకసారి మనం ఏమి ఈవిల్స్ ఏం లేకుండా జస్ట్ దర్శించినాక వెళ్తే ఎన్నో రకాల ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంటికి వచ్చే లోపల. సో ఒకటైతే సరే అక్కడికి వచ్చిన ప్రతిదీ చాలామంది నేను ఇక్కడ కనుక్కుంటే బాలాజీ టెంపుల్ అది కనుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మొత్తం డీటెయిల్గా
గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా వరకు మెహందీపూర్ బాలాజీ టెంపుల్ గురించి తెలుసుకున్నాం. అక్కడేందంటే మనం దర్శించడానికి పోతేనే మన ఈవిల్స్ అన్నీ వెంటాడతాయంట. అదేంటో. అక్కడ మనం ఎక్కువ బాబాస్ అందరూ ఇక్కడ ఉంటారనమాట. ఏమైనా క్యూర్ చేసే వాటికి. ఈ బాబాస్ కూడా ఎలా ఉంటారంటే వీళ్ళందరికీ ఒక బైబుల్ ఉంటుంది. బైబుల్ దాన్ని డెవిల్స్ బైబుల్ అంటారు. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కోడెక్స్ గగాస్ అనే శాస్త్ర గ్రంథం ఉంది వీళ్ళకి. ఇక్కడ ఎలా ఉందంటే చాలా రకాల దాంట్లో కోడెక్స్ గగాక్స్ అని ఒక రాజు బంధించిన వాడికి చెప్తారనమాట, ఇలా నాకు ఒక రాత్రి లోపల ఈవిల్స్ బుక్ రాయి, నిన్ను నేను రేపు నుంచి ఫ్రీడమ్గా వదిలేస్తాను అని చెప్పితే అక్కడనే బంధితుడు ఏమవుతాడు, నైట్ అంతా ఒక రాక్షసుడితో బుక్ రాస్తారనమాట. ఆ బుక్ని ఆ రాజు ఎలా చూసి చాలా వరకు అనలైజ్ చేసి చాలామందిని కనుక్కుంటాడు. 1 డేలో ఈ బుక్ కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం, బట్ రాశాడంటే తనకి రాక్షసుడు హెల్ప్ చేశాడు అని చెప్పారు. ఇక్కడ అప్పటి నుంచి తను ఫ్రీడమ్గా తిరిగినప్పుడు ఆ రాక్షసుడు ఇతను మంచిగా అయ్యి చాలామందిని ఇలాంటి బుక్స్ని చాలా రకాలుగా రాశారు. అండ్ దీంట్లో ఎన్ని ఉంటాయంటే మారను, మోహను, వశీకరణ, స్తంభాన్. మారన్ అంటే బ్లాక్ మ్యాజిక్లో మారన్ అంటే ఎవరైనా చంపటానికి యూజ్ చేస్తారు, లేదా నీకేమైనా శత్రువులు ఉన్నా ఇలాంటి మారన్ అనే బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేసుకొని చంపడానికి యూజ్ చేస్తారు. అదిగాక మోహన్ అంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారా అనుకోండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు, అబ్బాయి ఏమో 1 సైడ్ చేస్తాడు, అమ్మాయి ఏమో అసలు చేయదు. అప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసుకొని అమ్మాయి మీద చేస్తారనమాట. ఆ అమ్మాయి మీద ఇప్పుడు ఎలా అంటే చేశారనుకో అమ్మాయి ఇష్టపడిపోతుంది ఏకంగా, అలా అనమాట. వశీకరణ అంటే ఇప్పుడు మీ బాస్ నీ చేత పని చేయించుకోవాలి, నీ కాడ ఏమైనా అసెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ ఏమైనా మీ దగ్గర నుంచి మాకు రావాలి అన్నప్పుడు ఇలాంటిది వశీకరణ అనేది యూజ్ చేసుకుని హిప్నటైజ్ లాగా చేతపొడి చేసి వాళ్ళు నీ చేత పని చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత అది కూడా ఎలా ఉంటాయి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది స్తంభన్, ఇది మెయిన్ జలసి. వాడు గొప్పోడైపోతున్నాడు, వాడు నాకన్నా గొప్పోడైపోతున్నాడు అంటేనే చాలా కష్టం అసలు. ఈ స్తంభాన్ని అనేది యూజ్ చేసుకొని ఆ జలసి ఉన్నంతసేపు వాడికి చుక్కలు చూపించేస్తాడు నిజం చెప్పాలంటే. అదిగాక ఈ బ్లాక్ మ్యాజిక్లో చాలా ఉంది. కర్ణపిశాచి, సాధన, బ్రహ్మరాక్షస్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటి, ఈ బ్లాక్ మ్యాజిక్లో మనం కర్ణపిశాచి గురించి దానికి సపరేట్ బుక్ ఉంటుంది, అది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. ఎన్నో సంవత్సరాలుగా బ్లాక్ మ్యాజిక్లో ఎక్స్పీరియన్స్ చెందిన బాబాలు, గురు బాబాలు ఉంటారు, వాళ్ళ దగ్గర బ్రహ్మరాక్షస్ అనేది ఈ బుక్కులు అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణపిశాచి అంటే ఒక ఫిమేల్ వర్షన్ అన్నమాట. నీకు ఏమైనా ఇప్పుడు ఏదైనా మనము సోది చెప్పించుకోవడానికి వెళ్తుంటే అక్కడ చెప్తారనమాట, తెలియకుండానే నీ పేరు చెప్పడం, నీ సమస్య ఏందో చెప్పడం. అంటే ఎలాగనే కాదు, ఈ కర్ణపిశాచిని అదుపులో పెట్టుకోవడం ఒకటి, కర్ణపిశాచిని పిలవడం కాదు, కర్ణపిశాచిని అదుపులో పెట్టుకోవడం కూడా కష్టం. అది ఎంత ఎక్స్పీరియన్స్ చెంది వాళ్ళు కానీ ఒకవేళ పెట్టుకుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నీ సమస్య ఏంటి, నీ పేరేంటి నువ్వు చెప్పకుండానే వాళ్ళు చెప్తారు. అలాగుంటుంది అన్నమాట. ఈ బ్రహ్మరాక్షస్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింటుంది, ఈ బ్రహ్మరాక్షస్లో ఏంటంటే వీళ్ళు వీళ్ళు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి డౌట్ బాగానే వచ్చి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రిచ్ పీపుల్స్ ఉన్నారనుకోండి, రిచ్ పీపుల్స్కి ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ముందు వచ్చే సమస్యలన్నీ ఈ బ్రహ్మరాక్షస్ వల్ల చెప్పిస్తారనమాట. వీళ్ళకి ఏ సమస్య వస్తుంది, వీళ్ళకి ఏమైనా లైఫ్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఈ బ్రహ్మరాక్షస్ విద్య అనేది యూస్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడు వరకు చెప్పిన వరకు బ్లాక్ మ్యాజిక్ వరకు బాగా అర్థమైన ఉంటుంది, బట్ దీని గురించి ప్రికాషన్స్ చెప్తాను.
వీటికి దూరంగా ఎలా ఉండాలంటే, రోడ్డు మీద పసుపు కుంకుమ వేసిన నిమ్మకాయని అసలు తొక్కరాదు, అసలు తీసుకునే రాదు. అదిగాక మళ్ళీ ఏమైనా బ్లాక్ క్లాత్లో కానీ ఏమైనా చుట్టి ఉంటే అవి అసలు టచ్ కూడా చేయవకండి, దాని దగ్గరికి వెళ్ళవకండి. ఇంకోటి, మీ ఇంటి పరిసరాల్లో ఏమైనా ఒకవేళ డాల్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అసలు వాళ్ళు టచ్ చేయకండి. ఒకవేళ అది ఈవిల్దైనా ఒకవేళ గుడ్డుదైనా మీరు మాత్రం టచ్ చేయకండి, కాల్ చేయండి ఒకవేళ ఉంటే. సో మీకు ఏమైనా ఇంకా కన్నపిశాచి బ్రహ్మరాక్షస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫాలో ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.